సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. సో నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ప్రాంక్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నా, అది కూడా మా తాతయ్య మీద. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఆలోచన ఇది. ఇప్పుడు టైం 8:12 సంథింగ్ అట్లయితుంది. ప్రాంక్ ఏంటిది అని అంటే, మా తాతయ్య దగ్గరికి పోయి నేను ఇట్లా చెప్తా, నాకు వేరే దేశం నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే వేరే ఇట్లా హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళ దగ్గర నేను ఎట్లుంటున్నాను, ఏం చెప్తున్నాను, నేను ఏంటిది అనేది నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడితేనే వాళ్ళ కాలేజ్లో నన్ను అడ్మిషన్ తీసుకుంటారు. తర్వాత ఒక సంవత్సరం వాళ్ళ దగ్గర జరిగిన తర్వాత అమెరికానో లండనో పంపిస్తారు మనల్ని అని చెప్తా. చెప్పి ఏమంటా అంటే, వాళ్ళకి మన భాష రాదు, మరి వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కానీ మన భాష అయితే రాదు అని చెప్తా. చెప్పి నేను ఏం చెప్తానో నువ్వు అట్లా మాట్లాడు, నేను తెలుగులో నీకు చెప్తా, నువ్వు అవే మాట్లాడు, వాళ్ళు ఏం అడుగుతారో నేను చెప్తాను, నువ్వు మాట్లాడు అని చెప్తా. మా తాతయ్య ఏం చెప్తాడు, మరి మా తాతయ్య ఎట్లా రియాక్ట్ అవుతాడు, నమ్ముతాడా నమ్మడా అనేది చూద్దాం మనం. ఇప్పుడైతే పోయి మా తాతయ్యని అడుగుతా. అప్పటి నుంచి చెప్పినా అయిపోవాలి, నేను చెప్పనన్న రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళు, జూమ్ మీటింగ్ ఫోన్ చేసి వాళ్ళు మనతో మాట్లాడతారు. జూమ్ మీటింగ్లో మనతో ఫోన్ మాట్లాడతారు వాళ్ళు. ఫోన్ మాట్లాడి మరి ఎట్లా చదువుతుంది ఏంటి అనేది తెలుసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ మన భాష రాదు. నేను నీకు చెప్తా తెలుగులా, నేను నీకు చెప్తా తెలుగులా. ఇట్లా చెప్తారు అంటే నువ్వు మన భాష అర్థమవుతుంది కానీ వాళ్ళ భాష మనకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడేది మళ్ళీ మనకు అర్థం కాదు. అమ్మ సరే లేట్ అవుతుంది కావచ్చు. మమ్మీ మళ్ళీ అదొకటి మాట్లాడారు అనుకో, వాళ్ళ ఆయనకి తీసుకోరు మళ్ళీ మమ్మీ మాట్లాడినా కూడా. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తారు, వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళది అమెరికా అన్నట్టు. వాళ్ళకి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ టైం అవుతుంది కానీ వాళ్ళకు పొద్దునైనట్టే కదా. వాళ్ళకి ఇప్పుడే కాలేజ్ టైం అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడే ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసారు, వాళ్ళకి ఇప్పుడు తెల్లారింది. ఫోన్ చేసారు, వాళ్ళకి ఇప్పుడు తెల్లారింది. లండన్ అమెరికా తెల్లారుతుంది. మనకు లండన్లోనన్నా అమెరికాలన్నా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక సంవత్సరం చదివినాక మనకు లండన్ కన్నా అమెరికా కన్నా పంపిస్తారు. పంపించిన తర్వాత ఆడ మనం చదువుకున్నాక నెలకు 2 లక్షలు వస్తాయట. ఇక్కడ వాళ్ళు వేయరు. ఇప్పుడు ఇది మనకు ఒక టెస్ట్ అన్నట్టు, ఇలా పాస్ అయితేనే మన నా కాలేజీలో తీసుకుంటారు. ఇలా పాస్ అయితేనే మన నా కాలేజీలో తీసుకుంటారు. ఇప్పుడు ఇదంతా నీ మీదనే ఉన్నది, మరి నువ్వు ఎట్లా మాట్లాడితే వాళ్ళు అట్లా తీసుకుంటారు. నేను మాట్లాడాలంటే నేను నీకు చెప్తా వాళ్ళు ఏం అడుగుతారు అనేది, నువ్వు దాన్ని బట్టి చెప్పు. నువ్వు మరి నాకు ఎప్పుడు కరెక్ట్ చెప్పాలి, మరి నాకు ఎప్పుడు కరెక్ట్ చెప్పాలి. మరి ఈ ముచ్చట నువ్వు అంటే నేను కలదాపోదు కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకేం తెలుసు, వాళ్ళు ఇప్పుడే మెసేజ్ చేసిరు. డాడీ ఏడొస్తాడు ఇవ్వడు దాకానే ఆగమా మర్చిపోయే. నేను ప్రాణం చెప్తాను కావాల్సిన అనుకున్నా. లేదు పెయిండు లేకపోతే డాడీ మాట్లాడకపోయినా డాడీకి వీలు కాకనే ఇప్పుడు ఆగమా మర్చి అవి ఇచ్చివాయే. ఇక ఫోన్ చేస్తారు వాళ్ళు, నేను రెడీ అవుతా. మరి రెడీ అవద్దా, ఇట్లనే ఉండన్నా. స్నానం చేస్తావా? స్నానం చేయ, వేరే డ్రెస్ వేసుకో. రిమోట్ అంటారు తిరమల తాగుతుంది. 1 eternity later. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. Yeah, okay sir, I'm fine. Okay sir, good morning sir. Harsha.
Yes, sir. I'm perfect. I'm perfect. Yes, sir. Yes, yes. I'm perfect. నేను నమస్తే Okay, sir. I will. Okay, sir. Wait. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. Yeah, okay, sir. I will say. Wait, sir. ఆయన అడుగుతాను ఇప్పుడు నువ్వు ఎట్లా చదువుతాను మరి మంచిగా చదువుతాను ఎప్పుడు లేస్తాను ఏం చెప్తాను అని అడుగుతాను చెప్పు ఏం చెప్తావు చెప్పు నువ్వు మళ్ళీ ఆయన ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆయన నన్ను తీసుకుంటాడు మంచిగానే చదువు. కాదు, నేను పెట్టినాక చెప్పు నేను చెప్పేది మంచిగా చదువుతాను. ఏ టైంకి చెప్తున్నాను ఆమె 3 గంటలకే లేస్తాను చదువుతాను. ఇక్కడ లేస్తావా నమ్మకమ్మా. నేను చెప్పేది నువ్వు నాకు క్వశ్చన్ చెప్పాలి. గట్లా నవ్వుతారు ఎవరైనా గట్లా నవ్వుతారు ఏడుతా మరి అది 3 గంటలకు లేస్తావా? నువ్వు అట్లా ఏడుడు అవసరమా సరే సరే, రేపు మామిడికాయ తింటా. ఏదో చెప్తాను అలా వాడిపోయి అంటే అర్థమ్మా. నన్ను తీసుకో అన్న అద్దాం మరి సరే సరే చెప్పు. సరే చెప్పు, నేను వీడియో చూసుకుంటా ఇక. ఇంకా బడ్డీ ఒకటి చెవిలో పెట్టుకుంటా. ఆయనకి చెప్పు ఆయన ఏ టైంకి లేస్తుంది మంచిగా చదువుతుందా లేదా మరి ఇంట్లో ఏమైనా సాయం చేస్తుందా మేము ఏమైనా కాలేజీలో తీసుకుంటే మరి ఏమన్నా పనికి వస్తుందా లేదా అని అడుగుతారు అది అడిగితే అన్ని పనులు చేస్తుందని చెప్తా. ఇప్పుడు పెడతా ఇది నాకు చెప్పు చెప్పు అన్ని పనులు ఇంట్లో పనులు చేస్తుంది. మంచిగా ఉంటుంది అమ్మాయి. ఏ టైంకి లేస్తుంది మరి 3 గంటలకు లేస్తుంది. 3 గంటలకు లేస్తుంది. ఇవ్వలకు తల్లికి తండ్రికి ఏం ఇబ్బంది పెట్టదు, పనులు చేస్తుంది. ఎస్ సార్ ఐ విల్ డూ సార్ డెఫినెట్లీ ఎస్ సార్ వర్కౌట్ అవ్వు మరి నాలెడ్జ్ ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే మరి మంచిగా పని చేస్తుందా మంచిగా చదువుతుందా నేను ఇప్పటి వరకు ఏమైనా ఫెయిల్ అయిందా అని అడుగుతాను ఇదివరకు ఫెయిల్ కాలేదు, మంచిగా ఉన్నది, మంచిగా చదివింది. మీరు దయచేసి మీ కాలేజీలో తీసుకోండి. ఎస్ సార్ వాట్ మీరు దయచేసి మీ కాలేజీలో తీసుకోండి. ఎస్ సార్ వాట్ సేయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ సార్ ఎస్ సార్ Yeah, sure. Ha, sure. Oh, sure. Ha, sure. Oh, sure. Oh, sure. Oh, sir. Sorry, sir. No, sir. Yes, you should sure, sir. Sure. వాళ్ళు ఏమడుగుతారు నాకేమైనా తాళి అలవాటు ఉందా అని అడుగుతారు గట్ల ఏమడుగుతారు నాకేమైనా తాళి అలవాటు ఉందా అని అడుగుతారు గట్ల చెప్తారా
మంచిగా చదువుకున్నది ఇదివరకు పేరు కానీ మీరు చూసుకోండి. నేను తప్పు మాట్లాడదు. యా సుజా షా Okay, sure. Ouch. Sure. Oh, sure. Sure, wait. Yeah, sure. Yeah, sure. I'm writing, sir. Yes, I'm writing. You ask? నేను రాస్తానా లేదా అని అడుగుతాను. రాస్తాను సార్, Yes, sir. ఎప్పటికప్పుడు రాస్తాను. What you say? I'm totally sure, sir. Sure. So. Skills. Yes, sir. I'm having so many skills. And I can speak very well. I can eat very well. Yes, sure. Oh, sure, sir. Sure. Yes. I can write anything. Oh, sure. తాత ఏమంటుడు? తాతనా ఆయన ఎవరు మస్తున్నాడు. నమస్తే సార్, నమస్తే అంటుడు. సార్ నమస్తే. Yes, sir. Yes. Okay, sir. మీరు తెలుసుకోండి, ఎందులోనైనా తెలుసుకోండి. ఎందుకనంటే ఆమె పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని మీరు తెలుసుకోండి. అన్నీ మీ దగ్గర ఉంటాయి డాక్యుమెంట్లు, కానీ మేము చెప్తే మీరు నమ్మరు. మీరు తెలుసుకోండి. Yeah, sure. Okay, sure. Yes, sir. I will. Yes. Sure, sir. ఆయన నా యూట్యూబ్ వీడియోలు కూడా చూసిందట, చెప్తాడు. తెలుసుకోండి సార్, ఏదైనా తెలుసుకోండి. మీరు జాగ్రత్తగా తెలుసుకున్నాకనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. Yes, sir. sure. Oh, sure. Sure. Yes, sir. Sure. Sir. నేను ఏమడుగుతాడు, ఈయన మీ తాతనా, మరి ఈయన మీ మమ్మోళ్ళ డాడా మీ డాడోళ్ళ డాడా అని అడుగుతాడు. చెప్పిన మమ్మోళ్ళ డాడీ అని చెప్పిన. సార్ ఏదైనా మీరు తెలుసుకొని మీరు తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నువ్వు ఒకటి అంటే మళ్ళీ మనం ఏమన్నా అంటున్నాం అనుకున్నాం. వేరే మంచిగా చదువుకున్నది, మంచిగా ఉన్నది అమ్మాయి. పనులు చేస్తుంది, చేయదని కాదు, చేస్తుంది. మీరు దయచేసి తీసుకోండి. ఆయన ఏమడుగుతుండు, మీ తాత ఎక్కడ ఉంటాడు, మరి ఆయన ఏం చేస్తాడు అని అడుగుతుంది. ఖాళీగానే ఉంటుంది. నువ్వు చెప్పాలి. నేను ఖాళీగానే ఉంటాను సార్, నా భార్య చచ్చిపోయింది, ఖాళీగానే ఉంటాను.
బాగా ఇష్టం, నా బిడ్డలైనా కొడుకులైనా బాగా ఇష్టం. నేను అందరికీ మంచిగా ఉంటాను. సుల్తానాబాద్ మండలం మున్సిపాలిటీ అయింది, పూసాలు ఉంటాయి. సార్ సార్ వాళ్ళు ఏమంటారు, మరి మీకు గంత ఇష్టమైతే మరి ఇక్కడ దాకా పంపిస్తే మీరు ఉండగలుగుతారా, మరి మీ మనవరాలు విడిచిపెట్టి నువ్వు ఉంటావా మరి అని అడుగుతాను. సరే, ఏం పర్వాలేదు. మనకు ఒక జీవితం మంచిగా ఉండి మంచి మనం పేరు తెచ్చుకుంటాం. మీరు మంచిగా ఉంటుంది, మేము మంచిగా, అది మాకు కావాల్సింది. మంచిగా బతకాలి. నా బిడ్డకు పెద్ద బిడ్డకి 2 ఆడేళ్ళే, అందరికీ మొగోళ్ళు ఉన్నారు. కానీ దయచేసి ఎట్లన్నా తీసుకోండి. ఆయన ఏమడుగుతాడు, మరి మీ మనవరాలు మీకు అంత ప్రేమ అయితే మరి ఎట్లా పంపుతారు? ఒకవేళ పంపితే మరి నువ్వు తోడత్తావా? ఆమె రాత్రి అట్లా ఇట్లా ఒక్కతుండే ఉండు అవుతుంది కదా, మరి నువ్వు తోడు ఇట్లా వస్తావా? మరి నీకు కూడా ఒకటి రూమ్ మేము అనేది అరేంజ్ చేసుకుంటాం, నువ్వు తోడత్తావా అంటే మీ ఇద్దరు రాది, లేకపోతే మరి వాళ్ళ అమ్మ నాన్న ఎవరన్నా వస్తారా, వాళ్ళ అమ్మ నాన్నకి వీలు ఉంటుందా అని అడుగుతాను. అందుకు ఉండదు, తీసుకుంటే అర్థం. మరి ఏం చేసి తీసుకుంటారట. తీసుకుంటే అత్త సార్, అది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అత్త తీసుకుంటే అత్త సార్, అది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అత్త సుల్తానాబాద్ మండలం తెలుసుకొని నా గురించి, నేను ఎంఆర్ఓ ఆఫీసులో ఒక 15 సంవత్సరాలు అన్ని పనులు చేసి ఉన్నా. కానీ నేను నండుముండును కాదు. మీరు మా ఊళ్ళో తెలుసుకొని అక్కడ తెలుసుకొని మంచిగా ఉంటా, ఒక నీట్గా నిజాయితీగా. సరే, ఎట్లన్నా తీసుకొని మా మనవరాలు. నాకు కొంచెం ఇబ్బంది వీళ్ళతో, ఎందుకంటే 2 ఆడవాళ్ళని ఇబ్బంది. ఉంటావా మరి? ఆమె ఒక్కటి పంపిస్తారా అని అడుగుతాను. అత్తవా పదంపా. ఇప్పుడు షూ అన్నవా? విన్నాడా సారు? వీడిని ఈగచ్చినోడు ఫాన్, వీడిని ఈగచ్చినోడు ఫాన్. ఏమంటాడు మరి మీ తాతకు తాగుడు అలవాటు ఇట్లా ఏమన్నా ఉన్నదా? వస్తూ అంటే మన తినే అలవాటు కదా, ఈడికి అత్త మరి బతకాలి కదా, ఈడ లైఫ్ ఆయనకు అలవాటు కావాలి కదా, ఈడ తింటే అలవాటు కావాలి కదా, ఎట్లుంటారు అని అడుగుతాను. మేము 4 రోజులకు ఒక పూట అన్నం తిని బతికిన వాళ్ళం సార్. మేము పెద్దగా చెప్పుకోము గొప్పతనం, అట్లా బతికినాం. నీకు తాగి అలవాటు ఉన్నా మరి అడిగితే ఉంటా పనుకొని అంటాను. లేదు, ఏది లేదు సార్. తాగి అలవాటు అది లేనే లేదు.
మరి ఈ ముచ్చట నువ్వు అంటే నేను కల్లాపోదు. ఈగ వస్తే ఇట్లా అన్న దొంగ ఈగ వచ్చిన అన్న సార్ పొరపాటు అది. సారీ వెరీ సారీ. కానీ మేము మా దగ్గర కోపం లేదు, కొట్లాట్లేదు, మంచిగా బతికినాం సార్. కానీ మా పిల్లలకు ఉద్యోగం కావాలని మేము మీ పాదాల సాక్ష్యం మేము కోరుకుంటున్నాం. ఉద్యోగం కావాలని మేము మీ పాదాల సాక్ష్యం మేము కోరుకుంటున్నాం. మీరు మరి రేపు ఆలోచించుకొని చెప్తారా? ఇవాళ చెప్తారా ఏంటని అంటారా మరి అని అడుగుతాను. నాకేంది, నువ్వు వస్తావంటే నేను కూడా పోతా. నువ్వు ఒకళ్ళు ఉన్నట్టే కదా. లెక్క కట్టరా? అంటే థ్యాంక్ యూ అన్నాడు. మంచిగా చెప్పు. థ్యాంక్ యూ అన్నాడు. మంచిగా చెప్పు. ఆయన రేపు చెప్తానన్నారు మరి మళ్ళీ. బయట చేసే పనులు ముందుగానే కనుక్కుంటారు. కనుక్కొని ఏం చేస్తారు? ఆయన నువ్వు అన్నది కూడా చూసినా గట్లుంటుంది. అది అనంద అది చూసేది. మరి మనకు సగమే కనిపిస్తాడు ఆయన. కానీ అది రికార్డు మొత్తం పెట్టుకున్నాడు మనది. పెట్టుకున్నాడు. ఇంకోటి చెప్పాను, ఏమనద్దు వస్తుంది, ఏమనద్దు చెప్పు. వీడియో తెస్తుంది, ప్రాంక్ చేసిన యూట్యూబ్లో పెట్టడానికి. మరి ఇంకా జోకులు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు నువ్వు జోకులు మాట్లాడకుంటే మంచిగా మాట్లాడు. అలా దండం పెట్టి వాడి చూపెట్టు బాబు. ఇప్పటిదాకా మా తాత వండుకునేటాడు, నేనే ఇట్లా ఇద్దామని చెప్పి అట్లా పెట్టుకున్నా. మంచి పని చేసాను. అట్లా గుర్తు. మళ్ళీ నువ్వేమంటావో అని ఏమనకు అంటన్నా. నేనేది కాదు, నాకేం పని, అందరినీ చూడాలి. ఇప్పుడు ఆ ఫోన్లో అసలు మనిషే లేడు. నేనేదో అట్లా ఎక్కడో అది చిన్న దొరకబడుతున్నది, ఆ సగమే కనిపిస్తాడు. మీ తాత ఏమంటాడు సరే అని ఏమేమి మాట్లాడతాను. మరి నువ్వు జోకులు మాట్లాడతావు అంటే అది ప్రాంక్ లెక్క కాదు కదా, అందుకే నీకు చెప్పకుండా తీసిన. నన్ను తికమక చేసేది నీకు, అందుకనే అంటాను. ఏమంటాను, ఇటువంటిది వచ్చినప్పుడు మరి నీకు అందా పోదు కదా అని మాట్లాడినా తప్పు మాట్లాడినా బరాబర్ మాట్లాడినావు. బరాబరే మాట్లాడినా. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫోన్ చేస్తే కూడా అట్లనే మాట్లాడాలి. మరి ఇక మళ్ళీ మీరు తప్పు అనుకోకూరి, మీ తాత గంత మంచి ఎమోషనల్ అవ్వకుండా నీ గురించి గంత మంచి ఆలోచిస్తే నువ్వు ప్రాంకులు చేస్తున్నావా అని మేము ఏదో ఇట్లా మా తాత ఇట్లా రియాక్ట్ అవుతాడు అని అనుకోవడానికి నువ్వు ఇప్పుడు ఫీల్ అయినావు ఇట్లా చేసినా. ఈ
జోడెట్లో బండి కట్టి రాజిరెడ్డి చూసినావా దాంట్లో డ్యామ్ చేయాలి ఒకటి చేపిస్తాను. చేయరు రేపు పొద్దున. ముద్ర కాదు ఇప్పుడే ఎత్తావా? ఇప్పుడు సో ఎవరిదన్నా పెళ్లి కావాలి దుమ్ముతులు విడిచిపెట్టాలి. అంతే అంటావా? ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడితే అందరు చూస్తారు. చూడండి నీకు కూడా చూపిస్తావు. ఆ వీడియో అయిపోయినాక నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఇక ఇట్లా చేసినా అని చూపిస్తాను నీకు. అదే నేను video ఇంకా మళ్ళీ. జోరు మాట్లాడు కానీ నువ్వు అన్నావు కానీ ఏమో సార్ కదా భయపడదామని భయంగా మాట్లాడి యాక్టింగ్ చేసిండు ఇక్కడ. మా తాత కూడా యాక్టర్. మా తాత కూడా యాక్టింగ్ చేసిండు. లేకుంటే దుమ్ముతులు విడిచిపెడదు. నువ్వు కొంచెం తావడాలు పట్టుందా? ఆవిడలు పట్టిందా అంటే లేదు అంటుడు. ఏం తిన్నావా ఏం తింటున్నావు అంటే ఇక నాకు గమనం వచ్చింది. ఎంతో పెద్ద యాక్టర్ మా తాతయ్య గురించి. అమ్మో అస్సలకే లేవు. ఇంకేమంటుండు ముందే చెప్తే అయిపోదా, ఇంకా నేను ఖతర్నాక్ మాట్లాడుతుంది జోక్ మాట్లాడుతుంది కదా అంట. కానీ అట్లా చెప్తే మేము స్క్రిప్టెడ్ అయిపోతుంది కదా. అందుకే ఇట్లా అనుకోకుండా మరి ఏమి సడన్గా వచ్చిన థాట్ కాబట్టి అది తీసేసినాం. ఇప్పటి వరకు పండుకునేటోడు పాపం మా తాత. ఇంకా ఏమంటారు మరి అంత ఇంకా కూడా మళ్ళీ అంత ఎమోషనల్ ఇట్లా మాట్లాడతాడు అని అనుకోలే. అంటే మాకు వీళ్ళు ముఖ్యం, వీళ్ళు ఇట్లా చదవాలి, వీళ్ళు ఇట్లా కావాలి అని అట్లా ఎమోషనల్ అవుతాడు అనుకోలే. మళ్ళీ మీరు కూడా అనుకోకూరి అంత ఎమోషనల్ అయ్యాట నేను ఎందుకు పట్టుకుని ప్రాంక్ చేసినావు అది ఇది అని అది ఇది అని అంటారు కావచ్చు. అట్లా ఏమనుకోకూరి. మేము ఏదో అట్లా ఫన్ క్రియేట్ చేయడానికి చేసినాం అంతే. చూసిరు కదా మా తాతని నేను ఎట్లా నమ్మిండు ఎట్లా మాట్లాడిండు. అప్పటికి డౌట్ వచ్చిందట అంటుండే శివ. నేను నవ్వుతేనే నువ్వు నవ్వకు. మా అక్క వెనకాల ఉండి నేను మాట్లాడే మాటలకి ఆయన ఇట్లా ఇట్లా దండం పెట్టేసరికి నవ్వుతే నవ్వతా మౌగుగా నవ్వకు అట్లా నవ్వుతామని తీసుకోరు అని చెప్తాడు. అట్లుంటుంది మా తాతతో. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇట్లా వేద్దామని అని సడన్గా ఇప్పుడు గుర్తొచ్చింది. పొద్దున్న తీసుకుందాం అనుకున్నాం. పొద్దున అయితే కలిపేది ఇప్పుడైతే నేను మంచి టైం తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అన్నట్టు. సో ఇప్పుడు కిందికి వేయండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనతోనే చెప్పిపిస్తా. లైక్ చేసుకోరి, షేర్ చేసుకోరి, ఇవన్నీ మా తాతయ్యతోనే చెప్పిపిస్తా. వెయిట్ చేయబడతాను పైకి వచ్చాక. హాయ్ చెప్తుండు, బాయ్ చెప్తుండు, అన్నీ చెప్తుండు ఒకటేసారి మా తాతయ్య. సో ఈ వీడియో అయితే ఇంతే. ఎంతసేపు చెప్తాం మరి. సో ఈ వీడియో అయితే ఇంతే. వస్తే లైక్ చేయండి. ఇది ఓన్లీ ఫన్ కోసం, ఒక నవ్విపించడం కోసం, మేము నవ్వడం కోసం చేసింది మాత్రమే. ఇంకా ఇట్లాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా మేము తీస్తాం. మీరు మాకు సపోర్ట్ చేయండి. సో అంతే గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నువ్వు సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు. మంచిగా తీరి మంచిగా మమ్మల్ని వీడియోలో పంపి మనమే పెట్టాం వీడియోలో. మీరు మంచిగా సపోర్ట్ ఇయ్యరు అని చెప్పు. మీరు సపోర్ట్ ఇయ్యి పెడతాం. రోజుకో వీడియో పెడతాం. అదిగా ముందుగా చెప్తే మంచిగా నాకు చెప్పాను. నువ్వేం చెప్పాలంటే అది వాళ్ళు చూస్తారు. నేను ఇంకా మంచిగా తీసేది ఉన్నది తీసేస్తాను. నేనే ఖరాబ్ చేసిన అంటాడుగా. నువ్వు ముందు చెప్పకుండా చేసినావు. నాకు ప్రాంక్ అంటేనే ముందు చెప్పరు కదా మరి. ముందు చెప్పకుండా చేసినావు. నువ్వు ముందు చెప్తే ఇంకా నేను మంచిగా మాట్లాడడం అంటాడు. సో నెక్స్ట్ టైం మంచిగా